ఒక అమ్మాయిని ప్రేమించినాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. ఆ అమ్మాయికి ఇంకొక లవర్ ఉన్నాడు. వాడు సరిగ్గా చూసుకోడు, టార్చర్ పెడతాడు, మత్తు మలుపు కలిపినాడు. అమ్మాయి చచ్చిపోయింది అన్నమాట. ఆ అమ్మాయి నన్ను కనిపిస్తూ ఉంటది. నువ్వు నన్ను వదిలేసినావు అని చెప్పేసి నన్ను గొంతు పిసుకుంటుంటది. ఆ దోషం పోగొట్టాలని చెప్పేసి పూజ కోసం నిన్ను తీసుకోబోతున్నా. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు గుబ్బి 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 అని చెప్పు, అప్పుడు నన్ను వదిలేస్తుంది. అల్లాహ్ అల్లాహ్ అక్బర్ గుబ్బి 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 అల్లాహ్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ గుబ్బి 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 లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ గుబ్బి 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 లాటుగా అందాలన్నీ లాటుగా ఇస్తావా. హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తారనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్ అందరికీ, ఇప్పుడైతే మనకైతే ప్రాంక్ చేయమని చెప్పేసి అయితే పట్టించిస్తున్నారనమాట. నేను కెమెరా ముందుగానే ఆన్ చేసి పెట్టుకున్నాను. దీనికి ప్రమోషన్ చేయమని చెప్పేసి వచ్చాను, కానీ వీళ్ళే అన్నారు. ఓకే, పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటది మన ఫాలోయింగ్. హల్స నాకు నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మీరేనా? కూర్చో. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. రే చాలా పాపం రా. 1 2 3 గో. ఏం పేరా? సయ్యద్ బాషా. సయ్యద్ బాషా. ఏం చేస్తుంటారు మీరు? గోళ్ళ పని చేస్తాం. చెప్పినారు. బాగా కూర్చో వెనకలికి. ఎంత నడుస్తుంది ఇది గోండాకి? 900. కూలికి? కూలికి 700. 700. మామూలుగా గోండా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మేము డబ్బులు బాగా తిన్నాం కదా, మనకి కొంత తక్కువ ఇస్తారు. డబ్బులు అంటే నువ్వు అడ్వాన్స్ తీసుకున్నావు, అందుకు కొంచెం తక్కువ ఇస్తారు అనమాట. అట్లా. ఓకే ఓకే ఓకే. నేను సొంత పనులు నిర్వహిస్తాను కాదు, ఒక కింద కూలికి పెడతాను. అవునా? సొంతం చేస్తే కొంచెం ఎక్కువ వస్తుందేమో. ఎక్కువ వస్తుంది. అవులే. మన సంపాదించుకున్నారా మీరు? ఏం లేదు మాకు. చేసుకోవాలా, కష్టపడాలా, తినాలా అంతే. మీరు వయసులో ఉన్నప్పుడు సంపాదించుకోకూడదా? అంటే అప్పుడు సినిమాలు అవి ఇవి షికార్లు చేసినారా? ఏం లేదబ్బా, నాకు 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు. అందరికి పెళ్లి పెళ్లి చేస్తున్నాను. పెళ్లి చేసి గట్టు మీద కూర్చున్నావు. యాగట్టు ఇదే ఇంకా జలపలం కట్టి. ఇక మొదలెడదామా? యాక్చువల్గా అంటే నాకు కొంచెము దోషం ఉందనా. దోషం అంటే తెలుసా నీకు? ఏంది దోషం అంటే? సీట్ బెల్ట్ వేసుకో. నేను వేసుకున్నాను కదా, ఇది అవతల ఉంటుంది చూడు, అదే 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 గుంజు. అట్ట కాదు, 4 వేసుకోవాలా. అట్ట కాదు, 4 చూపెట్టాలా? ఇది ఉంది కదా, ఇది తీసి ఇందులో మనం ఎప్పుడు తిరగలేక నిన్న మనకు అర్థం కాదు. ఏం చెప్తుంటే నేను? దోషం అంటుండే కదా. దోషం? నాకు దోషం ఉందా? దోషం ఏముండదు, ఆ దేవుడు ఎట్లా చేయాలంటే అట్లా చేస్తాడు. నాకు దోషం ఉందా? నాకు మతి మరుపు కూడా ఉంది. ఎవరు నువ్వు?
సయ్యద్ బాషా. సయ్యద్ భాషన ఎందుకు ఎక్కినావు? ఇప్పుడు మా పిల్లలు వచ్చారు కదా ఫోన్ చేసి నీకు. ఎందుకు ఎక్కినారు? ఇప్పుడు మా పిల్లలు నీకు ఫోన్ చేశారు కదా, ఫరీదా, షబ్బీర్. ఫరీదానా? వాళ్ళు ఎవరు? ఏదో తేడాగా ఉందేంటి? ఫోన్ చేస్తున్నారు. నువ్వు ఎవరు? సయ్యద్ బాషా. ఎందుకు ఎక్కినావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ? కాదు, నువ్వు ఎందుకు ఎక్కినావు? వాళ్ళు నీ మడి వచ్చారు కదా, వాళ్ళు ఫోన్ అవు చేసి ఎందుకు ఎక్కినావు బండి? నాకేం తెలుసు? వాళ్ళు చెప్తేనే నీకు నువ్వు ఎక్కించుకుంటావు కదా. ఆహా, ఎందుకు? అవసరం ఏముంది? అలాగే అడుగుతావు. అచ్చా 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 అచ్చా, గుర్తు వచ్చా పనికి మాట్లాడినకే కదా. మరి అది చెప్పకు నువ్వు. నాకు వాళ్ళు సరిగ్గా చెప్పలే వాళ్ళు. నాకు మతి మార్పు. అవులే అవులే. ఏం చెప్తుంటే నేను నన్నే మాట్లాడించకరా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నా. అవు ఏమో దోషము అంటుంటే కదా. దోషం ఉంది. అది ఏం జరిగిందంటేనా, నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను, తెలుసా? ఏం చేద్దామంటావు మరి? ఆ? ప్రేమించినాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. కానీ మా ఇద్దరి మధ్య ఆ అమ్మాయికి ఇంకొక లవర్ ఉన్నాడు. ఆడు ఏం చేసినాడంటే ఆ అమ్మాయికి మత్తు మలుపు కలిపినాడు. ఆయన కాడ తిరగాలని. హుషారున్నావు నువ్వు. తప్పు అది, వాళ్ళు చేసిన తప్పు అది. ఆడు ఏందో కలిపినాడు అంట దాంట్లో. అవులే అవులే. కలిపించి తాపించి ఆ అమ్మాయి దాంట్లో కాకుండా వాడు వెనపడే ఉంది. వాడు సరిగ్గా చూసుకోడు, టార్చర్ పెడతాడు. ఆ అమ్మాయి ముక్కులో పెన్సిల్ గుంచుతాడు. అమ్మాయి ఇక్కడ నుంచి ఈడు దాకా పోయింది. ఏంది? పెన్సిల్ పోయింది. అమ్మాయి చచ్చిపోయింది అన్నమాట. ఎవరు బతుకుతారు చెప్పు? మనం ఇప్పుడు నువ్వు ఏమన్నా పెట్టుకుంటావా ముక్కులో? ఇది పెట్టుకుంటావా చెప్పు? పెట్టుకోలేవు కదా. చూడు ఒకసారి. పెట్టుకోలేము. అట్లాంటిది ఆ అమ్మాయి ముక్కులో కూర్చేసినాడు అనమాట. ఆ అమ్మాయి నన్ను కనిపిస్తూ ఉంటది. ఆ అమ్మాయి నువ్వు నన్ను వదిలేసినావు అని చెప్పేసి నన్ను గొంతు పిసుకుంటుంటది. ఆ దోషం పోగొట్టాలని చెప్పేసి పూజ కోసం నిన్ను తీసుకోబోతున్నా. సరేనా? పూజ కోసం కొంచెము పూజ ఉంటది. నీవి ఉంటాయా? అదేంటిదిరా అది? ఇది ఎముకలు ఈడ నిమ్మకాయ పెట్టి కోస్తారన్నమాట. సరేనా? ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు గుబ్బి 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 అని చెప్పు, అప్పుడు నన్ను వదిలేస్తుంది. ఏంది? గుప్పి గట్టిగాను గుప్పి గుప్పి గుబ్బి అని గట్టిగా అడుస్తూ అప్పుడు ఆమె నన్ను వదిలేసిపోతుంది అన్నమాట. సరేలే అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఎందుకే నన్ను వదలవా? సతాయిస్తుంది చూడు వెనకిలా. అన్నా ఏం చేద్దామంటావు మరి? వెనకిలో కూర్చుంది. ఏం కాదు, అల్లా ఉన్నాడు. అల్లా నీకు కనిపిస్తుందా? ఇవ్వలేదు. నన్నెందుకే ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. అల్లా ఉన్నాడు. అల్లా అల్లా ఉన్నాడు, అందరు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, కానీ ఇది దయ్యం వదలతలేదే. పోతే ఆ పూజ కోసము నువ్వు ఏం చేయాలంటే కోసుకోవాలన్నమాట. సరేనా? అది విషద్వారం నుంచి బయటకు వస్తుందంట. ఇదేంట్రా ఇది? అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్. బాబు అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్. గుబ్బి 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 గుబ్బి. అల్లాహ్ అక్బర్
ఏమైందనా? ఏమన్నా గొంతు పట్టుకుని వస్తున్నాం. అది గుబ్బి గుబ్బి అని అరిచినావా? గుబ్బి అంటే నీకు మెలకు వచ్చింది. దాని ముద్దు పేరు గుబ్బి. కాపాడినావన్నా. ఇప్పుడు మనము శ్రీశైలం పోతున్నాము. శ్రీశైలమా? శ్రీశైలమా? నువ్వు ఒక 4 నెలలు అట్లా ఉండాలా. బట్టలు వేసుకుని తొడుక్కొని వచ్చుకున్నావా? తేడా ఆడిప్పిస్తాంలే నీకు. ఎక్కడో కొడుతుంది సీనా. మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఈ ప్రేతాత్మలో కలిసి ఉంటది అది. వేరారియమ్మా ఎవరు? నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ఎవరు నువ్వు? నీకోసం వచ్చిన కదా. ఎవరు నువ్వు? నీ పేరేంటి? సయ్యద్ బాషా. సయ్యద్ బాషా. ఎక్కడుంటావు? జలపురం. జోలాపురం. ఈడికి ఎందుకు వచ్చినావు? నీకోసం వచ్చిన. నా కోసం వచ్చినావా? అన్నా కొంచెం సైడ్గా సైడ్గా గుబ్బి గుబ్బి అన్నా కొంచెం సైడ్గా నాకు ఒంటికి వస్తుంది. ఏమైందన్నా? ఒంటికి వస్తుంది నాకు. ఒంటికి దబాయించి ఒంటికి వస్తుంది. ఏమైంది? ఒంటికి పోసేస్తా. ఒంటికి వస్తుంది కొంచెం. ఏమైంది? ఒంటికి వస్తుంది. ఏమైంది? ఏం కాల ఒంటికి. ఏమన్నా నేను చేసినానా? ఏం చేయలే. ఏం చేయలే. లాగా నాకు ఇదల్లా నొప్పింది. ఏమైంది? ఏం చేయలే. ఒంటికి పోస్తాడు. కాదు ఈడ ఈడ ఆడాపుతావు. ఈడ సైడ్కి సైడ్ ముందర ఆపుతాము. ఈడ ముందర ఏమైంది? ఒంటికి వస్తుందన్నా. ఏమైంది? అది ఏం కాల ఒంటికి వస్తుంది. అన్నా 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 అల్లా అల్లా అక్బర్ గుబ్బి గుబ్బి. అల్లా అల్లా అక్బర్ గుబ్బి గుబ్బి గుబ్బి. అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్. ఏమైందనా? ఏం కాల ఒంటికి పోయేస్తాను. ఆడ వస్తావు. ఈడ సైడ్ కాపు ఈడ వస్తా. అమ్మాయి ప్రేతాత్మతో అంటున్నానా? చేస్తుందా సైడ్ కాపనా? ఆడికి చేస్తావు. ఒంటికి పోయేస్తా. ఒంటికి దబాయించి వస్తుంది నాకు. దబాయించి లేదు. ఆడలే ఆడ పోస్తాను. ఆడ పోస్తావు. ఈడ సైడ్ కాదనా? ఏమైంది? ఒంటికి వస్తుంది. దబాయించి వస్తుంది నాకు. దబాయించి ఒంటికి వస్తుంది. కాదు బాటలు ఉండాలి కదా. బాటలు వద్దు వద్దు. ఈడ పోస్తాడు. ఒక్క నిమిషం. ఈడ పోస్తా. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ఈడ ఆపన్నా కొంచెం. వద్దు ఆగు. వద్దు. నేను మోస్తా ఉండు. ఆగు. వద్దు. ఈడ పోస్తా. తీయదు. తీస్తే పట్టుకో. ఆగు. జోలు పెట్టుకోది. అది పచ్చది. అన్ని కాదు, పచ్చది ఒకటి. ఏంట్రా ఇది? పై జోలు పెట్టు. కొంచెం ఉంటే వస్తుందా? దబాయించి వస్తుందా? దబాయించి అన్ని తీస్తా నేను. ఆ చేత్తో ఇది ఇట్లా పెట్టేది. ఇట్లా పెట్టు. నేను ఒక మంత్రం చెప్తా. మంత్రం చెప్పు. నాకు ఫస్ట్ ఒంటికి వస్తుంది. వచ్చి ఫస్ట్ కాదు, వచ్చి చెప్తావా? నాకు ఒంటికి వస్తుందా? అన్నా అన్నా ఒంటికి వస్తుందన్నా. ఒంటికి వస్తుందా? అల్లా అల్లా అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్. గుబ్బి 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 గుబ్బి. అన్నా ఒంటికి పోయేస్తానా? ఒంటికి దబాయించి వస్తుందన్నా. అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్. గుబ్బి 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 గుబ్బి. అబ్బా సాయిరామ్. అన్నా నాకు ఒంటికి వస్తుంది. కొంచెం ఆపనా? కొంచెం ఇవ్వనా? ఒంటికి పోయేస్తానా? అది మంత్రం ఉండే ఉండే. సలాం బ్రింగ్ గుబ్బింగ్. సలాం బ్రింగ్ గుబ్బింగ్. టాటా స్క్రీన్ టాటా ఐస్ క్రీమ్ గుబ్బింగ్. ట్రాక్టర్ స్క్రీన్ టాటా ఐస్ క్రీమ్ గుబ్బింగ్. కార్ ఐస్ క్రీమ్ కార్ ఐస్ క్రీమ్ గుబ్బింగ్. మక్ర ఐస్ క్రీమ్. మక్కర్ ఐస్ క్రీమ్. స్కూటర్ ఐస్ క్రీమ్. కుట్కే ఐస్ క్రీమ్. బిల్డింగ్ ఐస్ క్రీమ్. బిల్డింగ్ ఐస్ క్రీమ్. హట్ కోరి. హాట్ కోరి. హట్ కోరి. హాట్ కోరి. దబడక దబ్బా. దబడక దబ్బా. దబడికి దబ్బా. దబడక దబ్బా. దబడక దబ్బా. దబడికి దబ్బా. దబడక దబ్బా. దబడక దబ్బా. దబడక దబ్బా. అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్. గుబ్బి గుబ్బి. అన్నా ఒంటికి పోయేస్తాను. ఒంటికి పోయేస్తాను. కొంచెం తెరసానా? ఒంటికి పోయేస్తాను. అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్. గుబ్బి
అల్లా అక్బర్ అల్లా. అన్నా కొంచెం వదిలేనా? నేను ఒంటికి పోరేసా. ఉండే నిచ్చిన అన్నండి. ఏమైందన్నా? ఒంటికి వస్తుంది. ఆ, ఒంటికి. ఎవరు నువ్వు? సయీద్ బాషా. ఎందుకు ఎక్కినావు? నువ్వే ఎక్కించుకున్నావు కదా ఈయన నా బండిలో ఎందుకు ఫరీదా వచ్చినావు? షాయద్ ఫరీదా షబ్బీరు. ఆ? ఫరీదా షబ్బీరు వాళ్ళు ఎక్కించుకున్నారు కదా. ఎందుకు వచ్చినావు? చేస్తాను ఒంటికి పోయేసా. యాడికి పోదాం? ఒంటికి పోయేసా. ఒంటికి ఇది మంత్రించినది, బయటికి పోలేవు. అలా ఒంటికి పోయేసా. నీకేమోనా నాకు దబాయించి వస్తుంది. ఒంటికి వస్తుంది. యాడ? ఆడ పోయేస్తా. అదో ఇన్న పోసేసా. అన్నా 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 దీంట్లో పోయి. అన్నా వద్దనా దీంట్లో పోయి వద్దనా ఇట్లా పెట్టుకొని వద్దనా వద్దనా ఆ? వద్దనా ఇట్లా పోసేస్తా. యాడికి పోతా? అది రాదు, తెరసన్నా తెరసన్నా ప్లీజ్ నన్ను వదిలేసి. అది రాదు. తెరసన్నా అన్నా తెరసన్నా. గుబ్బి గుబ్బి అల్లా అల్లా అక్బర్ అల్లా. గుబ్బి అల్లా అల్లా అక్బర్ అల్లా. అల్లా అక్బర్ అల్లా అక్బర్ అల్లా. గుబ్బి 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 అల్లా అక్బర్ అల్లా. అల్లా అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. అల్లా అక్బర్ అల్లా అక్బర్ అల్లా. గుబ్బి అల్లా అల్లా అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లా. 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 అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లా. 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 అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్. అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. గుబ్బి గుబ్బి గుబ్బి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. గుబ్బి గుబ్బి గుబ్బి. गुब्बी 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 अल्लाह अल्लाह अल्लाह. हेलो कहाँ है क्या तुम्हें? कहाँ के क्या काट के क्या मेरे को तुम्हें? अब्बा अल्लाह आगे जल्दी से. अल्लाह अल्लाह जल्दी आओगे. चकपोशी रोड के ना सामने को आओगे. अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह. आगे जल्दी आगे आगे काट के गए मेरे को अल्लाह. हाँ जल्दी आगे. मैं चेक पोस्ट के नहीं मस्जिद गया नहीं. जल्दी आगे क्या आगे तुम्हें सकड़ डाले मेरे को. अल्लाह अल्लाह अल्लाह. अल्लाह अकबर अल्लाह. ఏమైందన్నా? ఒంటికి వస్తుందన్నా. ఆ? ఒంటికి వస్తుంది. ఏమన్నా జరిగిందా? ఏం జరిగి ఒంటికి వస్తుంది. అదేంది అవి? నువ్వే ఇచ్చినావు. నేనా? నువ్వే ఇచ్చినావు. ఎందుకు? ఏమో నువ్వే ఇచ్చినావు. అవునా? కొంచెం పెరుగు వండి వేసి పోసా. ఆ? వండికి పోయేస్తా. కొంచెం తెరసాను వండి పోయేస్తా. హలో అవు వస్తున్నాలే, అయిపోయింది. క్లైమాక్స్ ఇస్తున్నా. క్లైమాక్స్ క్లైమాక్స్ క్లైమాక్స్. ఒంటికి వస్తుందన్నా. పోదామా? ఒంటికి పోయేస్తా. పోదాం పోదామా? పోదాం. ఆడికే పోదాం. గాడికి నేను ఎక్కించుకునే చోట. ఆ? ఏమైంది? అవునా? ఎవరు నువ్వు? సయీద్ బాషా. ఆ? నా బండి ఎందుకు ఎక్కినావు? నువ్వే తీసుకున్నావు అన్న. ఫరీదా షబ్బీర్ కదన్నా. అవులే అవులే. నీళ్ళు తాగుతావా? వద్దన్నా. ఏమైంది ఇంతకి? ఏం కాలే. సీట్ బెల్ట్ వేసుకో. వద్దు ఉండండి. ఇది అరుస్తున్నది. అవులే. అయిపోయిందా పని? పని చూసుకున్నారా? పని పోలా రేపు పోలా. ఈ రోజు వచ్చిన పని అయిపోయింది. అయిపోయిందా? ఎంత మాట్లాడుకున్నారు? ఎంత మాట్లాడుకున్నారు? పని పని ఏం దబ్బా. పని చూపించినాను కదా మీకు. మాట్లాడలే ఇంకా. ఇంకా మాట్లాడలే. పోదా మాట్లాడితే. వద్దు వద్దు. పోదాం పన. ఇంటికి పోం పన. పని నాకు ఆకలి అవుతుంది. అన్నం తినలే. నాకు ఆకలి అవుతుంది. పని మాట్లాడుకున్నారు కదా. మాట్లాడేసుకున్నారా?
ఎంత అన్నారు? ఏమో నాకు అర్థమే కాకుండా ఇప్పుడు. పని ఇప్పుడు మీకు పని చూపించినాను కదా, మాట్లాడుకున్నారు కదా. లేదంటే వెనకలు పోదాం. వద్దాం మాట్లాడుకున్నారు కదా. ఎంత అన్నారు? ఏమో చెప్పాలి వాళ్ళు. పని ఎంత అన్నారు? జీతం 10,000. 10,000 అన్నారా? ఏం చేయాలంట? నీళ్ళు కొట్టాలా ఏమో కదా. నీళ్ళు కొట్టమన్నారా వాళ్ళు? హలో, అయిపోయింది పని చూపించేసినాను. రిటర్న్ వస్తున్నాం. చెప్పండి మీ వాళ్ళే. అయిపోయిందని చెప్పు. హలో, అయిపోయిందని చెప్పు. హలో, అయిపోయిందని చెప్పు. పని వస్తున్నామని చెప్పు. మేమే వస్తున్నామని చెప్పు. మేము 6 అన్న 6 ఏమన్నా అయిందా? మళ్ళా చెప్పు, వాళ్ళకి భయపడొద్దని. 6 ఎవరు వాళ్ళు? నా బిడ్డ నా అల్లుడు. ఎంత ఇస్తా అన్నారు? 10,000. 10,000. ఏం చేయమన్నారు? నీళ్ళు కొట్టాలని. పైన కింద అన్నట్టనా? ఇది పెట్టుకోండి. చల్లగా ఉందా? ఓ పాట పాడు. ఓ పాట పాడు. పాడు గజాల. హిందీ తెలుగు. తెలుగులో చిరంజీవి. పాడు. తెలుగులో చిరంజీవి అంటే కోలు కోలమ్మ కళ్ళు కోకే కాకి కళ్ళు కోడించుకోవా, చేలోని సోకులని సోకుంట నా ముద్దు పుచ్చుకోవా, లాటుగా అందాలన్నీ లాటుగా ఇస్తావా, లాటుగా కౌగిలిచ్చి నాటుకోమంటావా, కోలు కోలమ్మ కళ్ళు కోకే కాటించి కళ్ళు కోరిందిచ్చుకోవా, చేలోని సోకులని సోలుగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా, నాటుగా అందాలన్నీ సాటుగా ఇస్తావా, ఘాటుగా కౌగిలిచ్చి మాటుకోమంటావా. నా ఫేవరెట్ చిరంజీవి ఫేవరెట్ నాకు. నేను కూడా. ఇంకోటి షారుఖ్ ఖాన్. పాడు. ఇందులో షారుఖ్ ఖాన్. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम, तुझे देखा ఎన్నిసార్లు तुझे देखा ఎన్నిసార్లు. తెలుగులో వాడు ఇంకోటి. దాయి దాయి దామ్మ కులికి కుందనాల బొమ్మ, నీకు పని ఉందమ్మా నచ్చేకుండ మళ్ళీ బొమ్మ. దీంట్లో ఇంకొకటి ఉంది. దాయి దాయి దామ్మ నీకు డ్రైర్ లేదులేమ్మా, నీకు డ్రైర్ లేదులేమ్మా. ఇదేంటో అయితే. అరే నీ అబ్బా డ్రైర్ లేదులేమ్మా అని ఈడ కింద చిన్నగా ఉన్నప్పుడు పాడుకుంటుంటివి. నువ్వు అట్లా పాడుతుంటావే? లే పాట ఇంకోటి వాడు. ఇంకోటి ఈ పేటకు నేనే మేస్త్రీ, జలపాలిట పెన్నిది, కష్టం ఎరగని వాళ్ళకు కబర్దారు నేనే నేనే ముఠా మేస్త్రి. అరే ముఠా మేస్త్రి. ఇట్లా 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 ఇట్లా. ఈ పేదల పాలికి పెన్నిది, నేనే ముఠా మేస్త్రి. బాగా ఆడుతున్నావు నువ్వు, హ్యాపీగా ఉన్నావు. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. చిరంజీవి పాట. చిరంజీవి ఫ్యాన్స్
పెద్ద లైక్ చిరంజీవి అంటే ఫ్యాన్స్. ఫ్యాన్స్. చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్స్. నువ్వు చిన్నగా ఉన్నప్పుడా? నువ్వే చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి ఎంతున్నాడు అంటే అది నేను నిక్కర్లు వేసుకొని ఆ? చూడండి. నీకెంత వయసు? నాకు 45. ఆయనకు 65, 67 ఉంది. అది చెప్తున్నా కదా. అవులే. నేను వయసు నిక్కర్లు వేసుకొని ఆయన సినిమాలు చూస్తుంటే ఏయ్. అన్ని సినిమాలు చిరంజీవి సినిమాలు అంటే నాకు పెద్ద లెక్క. పెద్ద లెక్క నాకు. ఓకే. బాలకృష్ణ బాగా ఇచ్చినా కూడా బాగా చేస్తాడు. బాగా చేస్తాడు. చేస్తాడు. ఆయన ఫ్యాన్స్ వేరు, ఆయన ఫ్యాన్సినిజం. అది ఆయన చిరంజీవి అన్న వచ్చేసి ఫ్యాక్షనిస్ట్ చేస్తాడు, అన్ని ప్రజల కోసం చేస్తాడు, పోలీసు అట్లా. యా సినిమా చూసి ఫ్యాన్ అయినావు? చిరంజీవి 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 అత్తకి మూడమ్మాయి మొగుడు, రౌడీ అల్లుడు, ఎమ్మడికి మొగుడు, ఘరానా మొగుడు, దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్. ఏం భయపడ, నీతో తమాషా చేసినాను. ఇదంతా ఒక నాటకం. దీనికట్లా ఇది తమాషా వీడియోలు ఇటు తీస్తుంటాను అన్నమాట. నాకు ఏ దయ్యం బట్టి లేదు, ఏ ఆత్మ పీడ వచ్చి లేదు, ఇదంతా యాక్టింగ్. అర్థా? నేను టెన్షన్ కూడా ఆకు, నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తున్నాను కదా. సరేనా? ఓకే. ఏమన్నా కోపం ఉందా? ఏమని తీసుకొచ్చిందంటే ఆమెకి కిడ్నీలో రాళ్ళుండయి, డాక్టర్ కాడికి పోవాలంట, అన్నం వస్తాడంట అని తీసుకొచ్చిన వాళ్ళు. అని సర్లే బా ఎక్కడికి తీసుకోబో అని చెప్పినాను. నువ్వు కిడ్నీలో రాళ్ళు ఇస్తావా? హాస్పిటల్కి తీసుకుపోవాలా అని చెప్పింది. డాక్టర్తో మాట్లాడాలంట అని. ఏందవి చేతిలో? నువ్వు ఇచ్చినావు, ఇంకా ఇచ్చినావు, ఎడగొన్నాడు అన్ని నువ్వు ఇచ్చినావు. నేనే ఇచ్చినా? పోతావా ఉంటావా నాతో పాటు? పోతాను, నాకు ఆకలి అయితే అన్నం తిన్నా. నాతో ఉండు, మళ్ళీ వస్తాలే. మళ్ళా వస్తావా? మళ్ళీ వస్తా. నేను భయం లేదు కదా? ఏం భయం లేదు. ఏమైనా కోపం ఉందా? మళ్ళా వాళ్ళ మీద కోపం అవుతావా? ఏ కాదులే. కాదు కదా, వాళ్ళనేమో నాకు. ఇది కేవలం నవ్వుకోనికే తీసినాను వీడియో. గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేది మనది. కానీ నిన్ను ప్లాన్ చేసి ఎక్కించుకున్నాం. ఎంతకు తెగించారా? నువ్వు కూడా చెప్పు, గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దు అని చెప్పు. గుర్తించలేని వాళ్ళ బండ్లు అస్సలు కాకండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. టాక్సీ బస్సులో వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ. ఎవరికి? వాళ్ళకేనా? ఓకే. ఈ వీడియో పెట్టుకుందా యూట్యూబ్ లో? పెట్టుకో. ఇది ఒక చిన్న గిఫ్ట్ వాళ్ళ తరపు నుంచి నీకు. సరేనా? ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇంకెవడైనా వస్తాడా? మళ్ళా నువ్వు పిలిచి వస్తావా? అది ఎందుకు ఓపెన్ అవ్వకున్నది? ఏమో నాకు అర్థం ఉన్నది. ఇప్పుడైతే చూడు, మళ్ళీ ఆడ ఉంది అది. గుంజు. అబ్బా సాయిరామ్. సీరియస్ అవ్వద్దు, ఏందా కామెడీ. పోయేసా మరి? ఏందది గుబ్బి అను? గుబ్బి అంటే बैठते हैं। अच्छा है वीडियो तो बड़ा सा है, देखने का है बाबू। भैया तुम्हारा बहुत बड़े फैन है। शुक्रिया। ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మాత్రం 100% కామెడీ, జెన్యూన్ గా వీడియోస్ ఉంటాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు కూడా చూస్తున్నందుకు. అండ్ మీ రిలేటివ్స్ వాళ్ళ అమ్మ మీదనే ప్రాంక్ చేయడం జరిగింది. ఇక వాళ్ళ పిల్లలు ఆగే నుంచి వచ్చిన ఫోన్ చేస్తే ఓకే అన్న, పోయేసా మరి? ఇఫ్ యూ డోంట్ एक सेल्फी लेते मैं हाथ लेते हैं उतारूं नहीं, हम लोग का
దీంట్లో కూడా దిగొచ్చు ఒకసారి ఇట్లాను నీకు దీంట్లో దొరికితే నేను పంపిస్తా, లేదంటే ఇది కూడా పెట్టు. సూపర్ సూపర్, థ్యాంక్స్. ఓకే.